అందరికీ నమస్కారం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అయితే ఒంగోలు నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వెనుక బాలినేని శశిదేవి ఉన్నారనేది జగమెరిగిన సత్యం. ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఒక 2 నెలలుగా పర్యటన చేస్తూ బాలినేని గెలిపించాలని కూడా ఓటర్లను అభ్యర్థిస్తూ ఉన్నారు. 35వ డివిజన్లో ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. బాలినేని గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రజల్లో ఎదురవుతున్న సమస్యలు ఏంటి, వాటికి మేడం గారు ఎలాంటి భరోసా ఇస్తున్నారు తదితర విషయాలు ముఖాముఖిగా తెలుసుకుందాం. మేడం చెప్పండి, గత 2 నెలలుగా మీరు ప్రచారంలోనే ఉన్నారు. బాలినేని కంటే కూడా మీరు ఎక్కువ అన్ని డివిజన్లు కవర్ చేశారు. ఎలా ఉంది స్పందన? స్పందన చాలా బాగుందండి. జగన్ గారు పెట్టిన పథకాలు కానీ, ఇక్కడ వాసు గారి పట్టాల కోసం ఆయన ప్రయత్నించి పట్టాలు తీసుకురావటం, అవన్నీ పథకాలు అందటం జనాలకి అందరూ బాగా రిసీవ్ చేసుకొని మేము తప్పకుండా వైసీపీకి ఓట్లేస్తాం, జగన్ అన్న రావాలి, మళ్ళీ వాసన్న ఇక్కడ గెలవాలి అని చెప్తున్నారు. మనకి 24,000కు పైగా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి కూడా బట్టలు పంపిణీ చేసే విషయంలో మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారిద్దరికీ బట్టలు పెట్టాలని కూడా వాసనతో చెప్పినట్టు. అవునండి, వాసు గారు ముందు ఆడవాళ్ళ వరకే అన్నారు, తర్వాత నేను ఇద్దరికి పెడితే బాగుంటుంది, ఇల్లు పట్టా ఇచ్చానని చెప్తే మన ఇద్దరికి పెట్టాము బట్టలు, మగవాళ్ళకి కూడా తీసుకున్నాం. అయితే గత 5 ఎన్నికలకి భిన్నంగా కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒంగోలు నియోజకవర్గంగా ప్రత్యేకించి బాలినేని ఫ్యామిలీని విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని నుంచి కూడా ఒక 2 రోజుల్లోనే మీరు తేరుకొని మళ్ళీ అదే డివిజన్లో ప్రచారానికి వెళ్ళారు. అది మీకు ఎలా సాధ్యం? మేము ఎక్కడ ఏం తప్పు చేయలేదండి, ఓట్లు అడగటానికి వెళ్ళాం, వాళ్ళు అది మా మీద దాడి చేస్తున్నారు. అందువల్ల మాకేం ఇబ్బంది లేదు, మేము మళ్ళీ ప్రొసీడ్ అయ్యి ఓట్లు అడగటానికి వెళ్ళి అందరిని కలుసుకొని ఓట్లు అయ్యమని అభ్యర్థిస్తాం. మీరు కానీ కావ్య మేడం కానీ ఇద్దరు స్టార్ క్యాంపెయినర్లుగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి కృషి చేస్తూ ఉన్నారు. మీరు ప్రచారం చేయడం వల్ల 25% ఆయనకి ఓటింగ్ పెరిగిందని కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. దీని మీద మీ స్పందన? అదే మంచిదేనండి, అట్లా వస్తే ఇంకా మాకు ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని, బాగా ఓట్లేసి గెలిపించాలని మేమందరం కోరుకుంటున్నాం మా ఫ్యామిలీ. ప్రత్యేకంగా 35వ డివిజన్లో ఇక్కడ హై టెన్షన్ సమస్య కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ఎంతవరకు పరిష్కరించుకుంటారు? వాసు గారు ఎలక్ట్రిక్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ హై టెన్షన్ వైర్ని చాలా సమస్యగా ఉండింది ఇక్కడ, అది తొలగించడం వల్ల ఇక్కడ అందరికీ బాగా భూమి రేట్లు పెరిగి బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. అట్లే ఈ పట్టాలు ఇచ్చి చాలామందికి ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పట్టా ఇవ్వటమే కాదు, ఇల్లు కూడా కట్టిస్తారు అనేటప్పటికి వాళ్ళు చాలా సొంతింటి కల్లా నెరవేరుతుందని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాలినేని గారు నా లాస్ట్ ఎన్నికలు చివరి ఎన్నికలు అని కూడా చెప్తున్నారు. బాలినేని తదనంతరం ప్రణీత్ బాబు పోటీలోకి వస్తాడా? ఈ మధ్య స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి కావ్య మేడం మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. బాబే ప్రణీతే వస్తాడండి, తర్వాత ఇంకా అవకాశం ఉంటే పాప కూడా వస్తుంది, ముందు ప్రణీత్ వస్తుంది. దాదాపుగా ప్రతి డోర్ టచ్ చేశారు, 10-15 వేలు మెజార్టీ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇదండి బాలినేని శశిదేవి గారితో ర్యాపిడ్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. వారు విజయం సాధించాలని కూడా ఒంగోలు నియోజకవర్గంలో 6వసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విజయకేతనం ఎగరాలని ర్యాపిడ్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ బసవరాజుతో రత్నం, ర్యాపిడ్ న్యూస్, ఒంగోలు.